ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 783వ నామాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం ప్రాణద. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ ప్రాణదాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తేనే ప్రాణం యొక్క స్వరూపంగా అమ్మవారు ఈ నామంలో దర్శనమిస్తున్నారు అని మనకు తెలుస్తుంది. ఈ మాటలు నేను చెప్పగలుగుతున్నా, మీరు వినగలుగుతున్నా, నేను మీరు ప్రాణములతో ఉండబట్టే. ప్రాణములు ఉండబట్టే మన శరీరంలోని ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఈ ప్రపంచంలో మనం జీవనం సాగించడానికి తోడ్పడుతూ ఉన్నాయి. మన శరీరం మనసు ఎంత బలంగా ఉన్నా కానీ ఈ శరీరంలో ప్రాణం అనేది లేకపోతే వాటి యొక్క బలం వృధా అవుతుంది కదా. అటువంటి ముఖ్యమైన ప్రాణశక్తి స్వరూపంలో అమ్మవారు ఈ నామంలో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రాణం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి వరుణ మహర్షి కుమారుడైన భృగు మహర్షి ఒక గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సులో ఆయనకు సత్యం సాక్షాత్కరించింది. అప్పుడు ఆయన ఇలా పలికాడు: ప్రాణము సాక్షాత్తు పరబ్రహ్మమే అన్నాడు. ఆ విషయాన్ని మనకు ఉపదేశించాడు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉంది. శాస్త్రం చెప్పిన విషయాన్ని మహర్షి తపస్సు ద్వారా తన అనుభవంలోనికి తెచ్చుకొని మనకు కూడా ఉపదేశిస్తూ ఉన్నాడు. అటువంటి ప్రాణశక్తి స్వరూపంగా అమ్మవారు మనలో కొలువై ఉన్నారు, ఈ సృష్టిలో కొలువై ఉన్నారు అనే విషయాన్ని ఈ నామంలో మనం తెలుసుకోవాలి. ఇక ఇంతకు ముందు నామంలో మనం అమ్మవారిని పరాకాశ స్వరూపిణిగా తెలుసుకున్నాం. అమ్మవారి చైతన్యం మనలో ప్రవహించి ప్రాణముగా మన శరీరమంతా వ్యాపించి మన శరీరానికి శక్తిని ప్రసాదిస్తూ ఉంది. ఈ లోకంలోని ప్రాణులన్నీ కూడా ఈ ప్రాణం వల్లనే జీవిస్తూ, ఈ ప్రాణం శరీరాన్ని వదిలినప్పుడు శరీరం మృత్యువు బారిన పడింది అని మనం అనుకొని ఆ శరీరం నశించిపోతుంది కాబట్టి అగ్నిలో దహనం చేయడము, భూమిలో ఉంచడము చేస్తూ ఉంటాం. అటువంటి ప్రాణస్వరూపి అయిన అమ్మవారు మన శరీరంలో ఉన్నంతకాలం ఆమె యొక్క స్మరణ చేత మనం ధన్యులం కావాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.